సాధారణంగా మనకి ఇలాంటి సమస్య వచ్చిందంటే ఫస్ట్ మనం ముందుగా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి అయితే ఒకవేళ అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మనం కోర్టుకి వెళ్తాం. ఎందుకంటే కోర్టులో ఉన్న కనీసం ఆ లాయర్లు జడ్జిలను మనకు న్యాయం చేస్తారు అనుకుంటారు. కానీ ఈ ప్రజావాణి దగ్గర ప్రజల సమస్యలే కాదు, అసలు లాయర్లు కూడా చాలామంది జూనియర్ లాయర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. తమ పై నిత్యం జరుగుతున్న దేశంలో నిత్యం జరుగుతున్న దాడుల గురించి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్దామని కొంతమంది జూనియర్ లాయర్లు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏంటన్నది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నమస్తే ఏంటన్నది సమస్య? అడ్వకేట్ పై దాడులు జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రజా సమస్యల దృష్టిలో పెట్టుకొని అది కూడా ప్రజా సమస్యలే కాబట్టి మేము ప్రజావానికి రావడం జరిగిందండి. నార్మల్గా ఏంటంటే ఒకవేళ ఒక సామాన్య కామన్ పీపుల్కి ఏంటంటే అన్యాయం జరిగితే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, లేదంటే ఆ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే ఒక కోర్టుకి వెళ్తాడు. ఆ కోర్టులో ఉన్న లాయర్ మీరు న్యాయం చేస్తారన్న హోప్ ఉంటుంది, ఆ నమ్మకం ఉంటుంది. మీరు ప్రజావాణి దగ్గరికి రావడం అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, అడ్వకేట్లపై మేము కక్షిదారుల గురించి పోరాటం జరుగుతుంది. కానీ ఆ కక్షిదారులు అడ్వకేట్లపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు కదా. సో అడ్వకేట్లు అనేది చేస్తారు, కానీ దాడులు అనేది సమంజసం అనేది ఆ యాక్ట్ తేవాలనే ఉద్దేశం మీద ప్రజావానికి రావడం జరిగిందండి. అంటే ఇక్కడ సమస్యకు మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏమో అనుకుంటున్నామండి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఆమోదం చేసింది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసే అవకాశం ఉంటుందని ప్రజావాణిలో సమస్యను లేవనెత్తడం జరిగింది. ఇచ్చారండి, లోపల ఇచ్చాం. తీసుకున్నారండి. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు, ఏంటి ఆ సమస్య? మెసేజ్ చేస్తున్నారండి, కన్సర్న్ లీగల్ డిపార్ట్మెంట్ కానీ లీగల్ సెక్రటరీ కానీ జ్యుడిషియల్ అందరికీ ఫార్వర్డ్ చేస్తానని చెప్పారండి. ఈరోజు దేశవ్యాప్తంగా అడ్వకేట్లకు రక్షణ లేకుండా పోయింది. కోర్టులో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ అడ్వకేట్లపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అవి కట్టడి చేయడానికి కొన్ని రాష్ట్రాల్లో చట్టాలని రూపొందించారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం తేవాలని మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులకి ఏపీలో స్టైఫండ్ ఇస్తున్నారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళని వృత్తిపరంగా ఆదుకోవాలని మేము గౌరవనీయులైన సీఎం గారికి ఈరోజు ఒక విజ్ఞప్తి లేఖ రాయడం జరిగింది. వాళ్ళు కూడా అధికారులు స్పందించి పై అధికారులకి ఆ విషయం గురించి చెప్తామని చెప్పడం జరిగింది.